హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలూస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో మైసూర్ బోండాని మైదాతో కాకుండా గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మైసూర్ బోండాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 కప్పు పులిసిన పెరుగు తీసుకోండి. విస్కర్తో బాగా బీట్ చేయండి. పెరుగు సాఫ్ట్గా అయ్యేంత వరకు బీట్ చేసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ వంట సోడా వేసి కలపండి. పెరుగులో ఈ వంట సోడా వేసి కలపడం వల్ల బాగా రియాక్ట్ అయ్యి బబుల్స్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా బబుల్స్ ఫామ్ అవడం వల్ల మైసూర్ బోండాలు ఫ్లఫీగా వస్తాయి. ఏ కప్పుతో పెరుగు తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేసి చేత్తో బాగా కలపండి. నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోసి కలిపి పిండి లూజ్గా అయ్యి మైసూర్ బోండా సరిగ్గా రాదు. సాగుతున్నట్టు పిండిని కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో తురిమిన అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర వేసి పిండిని కంటిన్యూగా 5 నిమిషాలు కలపండి. బాగా కలిపిన తర్వాత 2 గంటలు పక్కన పెట్టండి. పిండి ఎంతసేపు నానితే మైసూర్ బోండాలు అంత బాగా వస్తాయి. 2 గంటల తర్వాత ఈ పిండి బాగా పులుస్తుంది. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టి కాగిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్లో డ్రాప్ చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. లోపలి వరకు బాగా వేగుతుంది. ఈ విధంగా కలుపుతూ వేయించడం వల్ల అన్ని వైపులా బాగా వేగి మైసూర్ బోండాలు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తాయి. ఈ మైసూర్ బోండాలు వేగిన తర్వాత పల్లీ చట్నీతో, పుదీనా చట్నీతో సర్వ్ చేయండి. టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బోండా రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.